హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ మీద నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో స్పీకర్ వారికి నోటీసులు జారీ చేశారు. స్పీకర్ జారీ చేసిన నోటీసుల మీద 8 మంది ఎమ్మెల్యేలు స్పందించారు. మేము పార్టీ మారలేదని, బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నామని 8 మంది ఎమ్మెల్యేలు వివరణ ఇచ్చినట్లు సమాచారం. బీఆర్ఎస్ సింబల్ మీద గెలిచి కాంగ్రెస్లో చేరానని, వీరి మీద అనర్హత వేటు వేయాలని 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్కు సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు ఇచ్చి వారి నుంచి వివరణ కోరమని చెప్పింది. అయితే దీని మీద వాళ్ళు మేము పార్టీ మారలేదు అని వాళ్ళు చెప్పారు. ఒక కడియం షేరును దానా నాగేందర్ మాత్రం మళ్ళీ కొంత సమయం కావాలని కోరినట్టు తెలిసింది. స్పీకర్ కార్యాలయం నుంచి తాకీదులు అందుకున్న వాళ్ళు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, సంజయ్, శ్రీనివాసరెడ్డి, ప్రకాష్ గౌడ్, కాళయాదయ, తెల్లం వెంకట్రావు ఇటీవల గడ్డప్రసాద్ గారికి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. అయితే వీళ్ళు ఇచ్చిన వివరణ సంబంధించి ఈ సమాధానాలను వాళ్ళకు ఎవరైతే సంబంధిత బీఆర్ఎస్ వాళ్ళు ఫిర్యాదు చేశారో వాళ్ళకు స్పీకర్ పంపించారు. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వివరణను పల్లారాజేశ్వరరెడ్డికి, అరకపూడి ప్రకాష్ గౌడ్ల వివరణను డాక్టర్ కల్వకుంట్ల సంజయ్కు, పోచారం శ్రీనివాసరెడ్డికి, సంజయ్ వివరణను జగదీష్ రెడ్డికి, కాళయాదయ సమాధానాలు చింత ప్రభాకర్కు, తెల్లం వెంకట్రావు వివరణను కేపీ వివేకానందకు అందజేసినట్టు స్పీకర్ ఏర్పాట్లు చేసినట్టు తెలిసింది. అయితే దీని మీద బీఆర్ఎస్ ఎట్లా రియాక్ట్ అవుతుంది? ఇప్పటికే కేటీఆర్ దీని మీద కొంత స్పష్టత ఇచ్చారు. నిజంగా మా పార్టీ మారకపోతే మా పార్టీ సమావేశాల్లో ఎందుకు హాజరు కావట్లేదు, అలాగే అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు వాళ్ళు మా పక్కన ఎందుకు కూర్చుంటలేరు, సాక్షాత్తు పిసిసి అధ్యక్షుడే పార్టీ మారిరని చెప్పిన తర్వాత ఇంకా అంతకంటే ఎవిడెన్స్ ఏముంటుందనే ఒక కామెంట్ చేసిన పరిస్థితి అయితే ఉన్నాం. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు వీళ్ళ వివరణలు అయిపోయినాయి. తర్వాత స్పీకర్ దీని మీద ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది చూడాలి. ఆ తర్వాత ఈ అంశం మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది. అక్కడ ఏం జరుగుతుందని చూడాలి. ప్రధానంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానా నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొనసాగుతూనే ఆయన సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశారు కాబట్టి ఆయన సాంకేతికంగా దొరికిపోయినట్టు కనిపించాలి. అలాగే కడియం శ్రీహరి కూడా దీని మీద ఇంకా ఎటు తేల్చుకోలేకపోతున్నట్టు కనబడుతుంది. చూడాలి ఏం జరుగుతుందని. థ్యాంక్స్ ఫర్